ఎందుకు తెంచుకోవాల్సి వచ్చింది, బీజేపీలోకి ఎందుకు పోవాల్సి వచ్చింది? ఏ ఒక్కరంటే ఒక్కరు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీకి. ఈయన పైన ఏదో ఒక ముద్ర వేసైనా సరే కేటీఆర్ ఫెయిల్ అయినంటే అర్థం చేసుకోవచ్చు కదా. 100% రాజకీయ భవిష్యత్తు అయిపోయింది. మరి వారికి భయపడుతున్నారా, వారికి అమ్ముడుపోతున్నారా, లేకుంటే వారికి మనందరికీ కూడా తెలుసు రేవంత్ రెడ్డి పెద్ద లాబీయిస్ట్ అని. రేవంత్ను పర్సనల్గా పెద్దగా విమర్శించేందుకు వెనకాడుతుంది, కాపాడుతుంది అనేటువంటి రేవంత్ రెడ్డికో లేకుంటే రేవంత్ రెడ్డికి ఇంకెవరైనా బాస్ ఉంటే వాళ్ళకో భయపడే నైజం అయితే వాటిని నెరవేర్చరు. కానీ ఎక్కడికి పోతే అక్కడ సంచలనం మాటలు, పనికిరాని మాటలు, ఆయన వెంబడి వచ్చినటువంటి భజన పనులతో భజన చేయించుకోవడం కోసం మాత్రం. మీతో ఉన్న అనుబంధమా, అది పార్టీతో ఉన్న అనుబంధమా మీరే చెప్పాలి. కానీ అంటే ఏడుస్తూ మీ కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయి, వాళ్ళకి బాధపడుతుంది. మీరు బీజేపీలోకి వెళ్తున్నాను, వాళ్ళు కూడా చంద్రులను కలుస్తాను, ఒక ఆడియో కూడా ఏదో వచ్చినట్టు. రాజీనామా చేసిన భవిష్యత్తులో అచ్చంపేటలో కూడా ఆయన వస్తారేమో అన్న కొంత ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ముందే. అందుకే మీరు అనవసరంగా పాపం ప్రవీణ్ గారిని పెట్టించే ప్రయత్నం చేస్తారు సార్. ఎందుకు బీజేపీ అనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? మోడీ గారి నాయకత్వంలో దేశం బాగుపడుతుంది. దేశంలో ఉన్నటువంటి 10 ఏళ్ళు కేసీఆర్ సైనికుడిగా పనిచేసి 2 సార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో తన వాణి వినిపించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఏ కష్టం వచ్చినా కూడా, ఏ విమర్శలు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో తిప్పికొట్టగలిగినటువంటి సామర్థ్యంతో ఆనాడు తన బాస్ కేసీఆర్తో మన్నలను పొందినటువంటి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ మారారు. బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు? టీఆర్ఎస్ పార్టీ అంతకుముందున్న టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా అగ్రనేతలందరూ కూడా ఎందుకు తిట్టాల్సి వస్తుంది? ఈరోజు ఇదే అంశంపై గువ్వల బాలరాజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే బాలరాజు గారు. సార్, 10 ఏళ్ళు మీరు పార్టీ కోసం ఎమ్మెల్యేగా పనిచేశారు, విప్గా పనిచేశారు, అంతకుముందు ఎంపీగా పోటీ చేసి దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం టీఆర్ఎస్ తోటి బీఆర్ఎస్ తోటి. ఎందుకు తెంచుకోవాల్సి వచ్చింది, బీజేపీలోకి ఎందుకు పోవాల్సి వచ్చింది? ప్రతి ఒక్కరితో నేను ఈ మధ్యకాలంలో ఒకటే విషయం చెప్తా ఉన్నా. ఈ మధ్య మీరు ఒకవేళ గమనించినట్టయితే చాలా విషయాల్లో కేసీఆర్ గారిని ప్రశంసించడం, ఒకటే విషయంలో రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించడం, మొత్తంగా ఈ విషయాలు కనుక మీరు గమనించినట్టయితే నేను ఉన్నది వాస్తవాలు మాట్లాడతా. ఉన్న విషయాలను ప్రజలకు అర్థమయ్యేటటువంటి చెప్పే ప్రయత్నం నేను ఉద్యమ సందర్భంలో కానీ, శాసనసభ్యుడిగా కానీ, ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో చేరిన తర్వాత కూడా నా విధానంలో ఎక్కడ మార్పు లేకుండా నిఖార్సుగా నా కోణం ఎప్పుడు కూడా ప్రజా కోణం, మానవీయ కోణం, ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఒక లక్ష్యంతోన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చాలనే ఆలోచనతో వచ్చినప్పుడు ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీలో నెలకొని ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే కేసీఆర్ గారు చెప్పిన మాటలనే వాళ్ళు తుంగలో దొక్కుతూ ఉన్నారు. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో ఒకవేళ కనుక మీరు గమనించినట్టు ఉంటే వ్యవస్థలో గెలవాల్సింది ప్రజలు, ప్రజాస్వామ్య దేశంలో గెలవాల్సింది ప్రజలు. ఆ దిశగా పార్టీలు కానీ నాయకులు కానీ వ్యవహరించడం లేదు. ఎప్పుడు రాజకీయ అయ్యావా లేకుంటే వ్యక్తిగత అవసరాలు, ప్రయోజనాల కోసమే దృష్టి సారిస్తున్నారు. ఇది తప్పు అని చాలాసార్లు వారు చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ రాజకీయాల్లో గెలవడమే ప్రామాణికంగా ఉంటుంది, వారు కూడా చెప్తారు అదే, నేను కూడా అదే నమ్ముతా. మనమందరం నమ్మాల్సిన సత్యమే అది. కానీ ప్రస్తుతం అధికార పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి స్థితిలో ఉంటే కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలు కూడా అద్భుతమైనటువంటి ఓట్లు, అదే మాదిరిగా మంచి స్థానాలనే, గౌరవప్రదమైనటువంటి స్థానాలనే బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఒక పక్క 39 మంది శాసనసభ్యులు కానీ, ఇంకో పక్క మాలాంటి నికార్సైనటువంటి కరుడు కట్టినటువంటి ప్రజాకోణంలో పనిచేసేటువంటి సైనికులుగా మేమందరం ఉన్నప్పటికీ మమ్మల్ని కేవలము విమర్శలు, ప్రతి విమర్శల కోసమే వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నా గొంతు నేను విప్పే ప్రతి సందర్భంలో కూడా తప్పకుండా మీరు గమనించినట్టయితే పేదల కోణం ఉంటుంది, లేదంటే యువతకు సంబంధించినటువంటి విషయాలు. నిజంగా రాజకీయాల్లోకి వచ్చినట్టయితే ప్రజాసేవే లక్ష్యంగా ఉన్నట్లయితేనే రావాలనే ఒక సందేశం కూడా ఉంటుంది. అటువంటి నేను ఆ విషయాలను మాట్లాడకుండా వస్తున్నటువంటి విమర్శల పైననే మాట్లాడడం తప్ప, పోరాటం చేసి ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ
పార్టీ ఆ దిశగా పనిచేయనటువంటి కారణంగా నేను పార్టీకి పలు సందర్భాల్లో చెప్పడం నా కెపాసిటీలోనే, అంటే పెద్దగా మీడియా ముందుకు వచ్చి మా పార్టీని బ్లేమ్ చేయడమో, లేకుంటే నేను చేరే పార్టీ మారే ముందు ఒక 10-20 రోజుల నుంచి లీకులు ఇస్తూ నేను లైమ్లైట్లో ఉండే ప్రయత్నం తిట్టుకుంటూ నేను చేయలేదు. ఎప్పుడు కూడా నా క్యారెక్టర్ అది కాదు, నా వ్యక్తిత్వమే అది కాదు. కాబట్టి నేను చాలా డీసెంట్గా కానీ పార్టీ ఫెయిల్ అయింది అంటే అప్పుడు మొన్నటి వరకు మీరున్న పార్టీ అధ్యక్షుడిగా ఆయనేమో ప్రజల్లోకి లేరు, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఎక్కువ పార్టీని లీడ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు మీరు అనేది కేటీఆర్ ఫెయిల్ అయినట్టే అర్థం చేసుకోవచ్చు కదా. మీరు ఎట్లా అర్థం చేసుకుంటారో, కానీ నేను అనుకున్నటువంటి లక్ష్యం అయితే ఈ ప్రస్తుతం ఆ పార్టీలో ఆ పరిస్థితి కనిపిస్తలేదు, లక్ష్యం నెరవేరే పరిస్థితి లేదు. కాబట్టి గెలవాల్సింది ప్రజలు అనుకున్నప్పుడు సమస్యలు, ప్రజా సమస్యలను లేవనెత్తాలి, ప్రజా సమస్యలపైనే చర్చ పెట్టాలి ప్రధాన ప్రతిపక్ష పార్టీ. కానీ ఒక బాధ్యత కలిగిన పౌరుడు ఎవరైనా సరే. కానీ ఎప్పటికీ ఒక పక్కనేమో రేవంత్ రెడ్డి గారు చూసినట్టయితే నేనే 34 వరకు నేనే ముఖ్యమంత్రి, అదే విత్ కాంగ్రెస్ పార్టీలో చూసినట్టయితేనేమో మరి వారికి భయపడుతున్నారా, వారికి అమ్ముడు పోతున్నారా, లేకుంటే వారికి మనందరికీ కూడా తెలుసు రేవంత్ రెడ్డి పెద్ద లాబీయిస్ట్ అని. ఆ లాబీయింగ్లో వీరు కూరుకుపోయినరా తెలియదు, కానీ వారు ఒక రకంగా రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలిని పెద్ద ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తున్నాడు, కేవలం పొద్దుపోయే పనులు మాత్రమే చేస్తున్నానని. అంటే ఇక్కడ ఒక చిన్న మాట నేను అడుగుతాను, మీ అచ్చంపేట బిడ్డనే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నేననేది ఏంటంటే అక్కడ స్థానికంగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో జనరల్గా అక్కడ సొంత ప్లేస్లో నుంచి ఒక పెద్ద లీడర్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారంటే ఆ పార్టీలోకి వెళ్ళడం జనరల్గా ఆనవాయితీగా సహజంగా జరుగుతుంటాయి. కానీ మీరు ఒక ప్రతిపక్ష పార్టీ నుంచి ఇంకో ప్రతిపక్ష పార్టీకి వెళ్ళారు. సీఎంను కాదని సీఎంను ఇంతకుముందు ఎట్లయితే విమర్శిస్తారో ఈరోజు కూడా విమర్శిస్తారు. ఎందుకు బీజేపీ అనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే అచ్చంపేటలో ఇంతకుముందు బీజేపీ పెద్దగా లేదు, మీరే మొత్తం బీజేపీకి ఓలెన్షోల్గా ఉన్నారు, మీరు ప్రజల్లో ఉన్నారు, క్యాడర్ను చూసుకునే వాళ్ళు. కానీ ఈసారి బీజేపీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే సూటిగా ఏం చెప్తారు? ఒక మాట చెప్పాలంటే, నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒకసారి ఎమ్మెల్యే కావాలని ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఉండడం వల్ల వచ్చిన. నేను 2 సార్లు ఎమ్మెల్యేనా. మనిషికి ఎప్పుడు కూడా ఆశలు ఎప్పుడు కూడా నిరంతరంగా ఉంటూనే ఉంటాయి, ఎప్పటికీ పులి స్టాప్ అనేది ఉండదు. కానీ నా ఆశయాలు గొప్పవైనప్పుడు నేను ఏ పార్టీలో చేరినా, ఏ పార్టీ అయితే ప్రజలకు కావాల్సినటువంటి పద్ధతిలో పనిచేస్తుందో ఆ పార్టీలో చేరితే రాజకీయాల్లో ఉండాలి. లేదంటే ఏ పార్టీలో చేరకుండా వ్యక్తిగతంగా నేను ఏదైనా పోరాటం పంతానన్నా ఎంచుకోవాలని అనుకున్నా. కానీ ప్రజలు ఆలోచిస్తున్న విధానం, నేను నమ్మిన విధానం, మోడీ గారి నాయకత్వంలో దేశం బాగుపడుతుంది. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భక్తిభావం అనుకోండి, జాతీయ భావం అంతా పెంపొందించేటువంటి ప్రయత్నం, వంట పట్టించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేశము, తర్వాత పేదరిక నిర్మూలన కోణంలో ఆలోచిస్తున్నటువంటి పార్టీ బీజేపీ. కాబట్టి ఈరోజు నిజంగా మీరు అన్నట్టుగా చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, మీరు దాదాపుగా 1,00,000 ఓట్లతోనే ఉన్నారు, ఈజీగా గెలిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బీజేపీలోకి వస్తే 3-4 వేల ఓట్లు కూడా లేవు అంటే, లేవు ఎందుకు వెళ్తున్నారు అని అంటే, నేను వెళ్తున్నది మళ్ళీ గెలుపును పదిలం చేసుకోవడం కోసం కాదు, మళ్ళీ నేను ఎమ్మెల్యేనో ఎంపీ కావడం అనేది నా లక్ష్యం అసలే కాదు. కానీ నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నా ఆలోచనకు, తర్వాత ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందంటే అని నమ్ముతున్నా ఆ పార్టీలకు వెళ్ళాలని వచ్చిన తప్ప, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన అధికార పార్టీలోకి వెళ్ళడం వల్ల నాకు వ్యక్తిగత ప్రయోజనం అవుతుందేమో. కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చక ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో చీత్కారానికి గురైంది. నేను మీరు అన్నట్టుగా నేను మన ముఖ్యమంత్రి గారిని నేను పొగడడం జరిగింది ఒక విషయంలో. ఏ విషయం పొగిడినా నన్ను నిజంగా నేను సామెతలు పెద్దగా చెప్పలేను, కానీ అశ్వత్థామ అతహ కుంజరహ అని సంథింగ్ ఏదో వర్డ్ ఉంటుంది. అంటే మొత్తం సారాంశం ఒకటి ఉంటుంది, లాస్ట్ దాన్ని పట్టుకొని ఏదో మనము దాన్ని ఇగ్నోర్ చేస్తాం. మీరు ఒకవేళ షాపింగ్కి వెళ్ళినట్టయితే కొన్ని ఆఫర్స్ పెడుతుంటాయి కంపెనీస్, అన్నీ పెడతారు, కింద చిన్న ఎవరికి కనిపించకుండా కండిషన్స్ అప్లై అని మాట్లాడతారు. నేను మాట్లాడింది నేను అంత సన్నగా చిన్నగా కూడా మాట్లాడలేదు, బాహాటంగా ముఖ్యమంత్రి గారిని నేను విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది. ఒక విషయంలో మాత్రం నేను 2,600 ఎకరానికి మేము భూస్వామిని, ఆసామిని, మా తాత పోలీస్ పటేల్, మా నాన్న పోలీస్ పటేల్ అని చెప్తున్నారు. అది ఎంత ఉట్టి మాటలు. ఆయనకి ఏదో కలిసి వచ్చింది, ఆ రెచ్చగొట్టే ధోరణిని ప్రజలు నమ్మిండ్రు, అలవిగా అని హామీలకు మోసపోయినరు, కాబట్టి ఓటు వేసిండ్రు. కానీ అనుకున్నాడు, అయ్యిండు, అది దేవుడి అనుగ్రహం లేదు, నేనే మునగాన్ని అనుకుంటే మనం ఏం చేయలేం దానికి.
కానీ దానికంటే నేను ముందు మాట్లాడిన మాట ఏంది అని అంటే, రేవంత్ రెడ్డి గారు వివిధ పార్టీలలో నుంచి వచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంత ఎలిజిబిలిటీ, కొంత సీనియారిటీ ఉన్న వాళ్ళని కూడా కాదని వచ్చిండ్రు. ఎవరైనా సరే ఏదైనా లక్ష్యం అనుకొని పని చేసుకుంటూ పోతే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద పని కాదు అని ఒక సంకేతం యువతకి ఇవ్వాలనే ఆలోచన. ఎందుకంటే నా ఆలోచన ఎప్పుడు కూడా యువత రాజకీయాల్లోకి రావాలి. ఒక రాజకీయ నేపథ్యం ఉన్నోళ్ళే రాజకీయాల్లో రాణిస్తారంటే అది పొరపాటు. నాకు లేదు రాజకీయ నేపథ్యం, నేను ఒక కూలీ కడుపులో పుట్టిన. రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద సామాజిక వర్గం అని మనం చెప్పుకుంటున్నప్పటికీ ఆ సామాజిక వర్గంలో విపరీతమైన పోటీ ఉన్న వారు మాత్రం పేదరికం నుంచే వచ్చిండ్రు. మొత్తం కొండారెడ్డిపల్లి, వంగూరు మండలం, అచ్చంపేట నియోజకవర్గంలో కొండారెడ్డిపల్లికి ఉన్నటువంటి రెవెన్యూ పరిధియే 1300 ఎకరాలు లేదు. కానీ వారు మాత్రం 2600 ఎకరాలకు నేను ఆసామిని, మా ఇంటి నుంచి ముందు నుంచి నడవాలంటే నన్ను చూసి చెప్పులు వదిలి దూరం పోతుండ్రి అని మాట్లాడతారు. అంతెందుకు నిన్న మీరు మాట్లాడిన మాట గమనించండి. రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎక్కడన్నా ఇంక్లూజివ్నెస్ ఉందా? అందరినీ కలుపుకోే మాటలు మాట్లాడుతున్నారా? కానీ యూనివర్సిటీ గడ్డపైన ఎన్నో పోరాటాలకు నిలయం అడ్డా ఉస్మానియా యూనివర్సిటీ. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు వైస్ ఛాన్సలర్ని, అదేవిధంగా మంత్రి లక్ష్మణ్ గారిని. మీరు వెనకబడ్డోళ్ళు, పేదోళ్ళు, మీ ఆలోచనలు కూడా పేదగానే ఉన్నాయి. మీరు అడగడానికి భయపడుతున్నారు. ఈ అంత ఇచ్చే స్థాయి ఉండి అంత గొప్పోడే అయితే ఇచ్చేయాలి. ఎందుకు ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు? మహిళలను ఎందుకు మోసం చేసిండ్రు? విద్యార్థులను ఎందుకు మోసం చేసిండ్రు? ఈ రకంగా రైతాంగాన్ని ఎందుకు మోసం చేసిండ్రు? ఇస్తా అన్నటువంటి ఏ హామీని కూడా 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిండ్రు. వాటిని నెరవేర్చరు. కానీ ఎక్కడికి పోతే అక్కడ సంచలనం మాటలు, పనికిరాని మాటలు, ఆయన వెంబడి వచ్చినటువంటి భజన పనులతో భజన చేయించుకోవడం కోసం మాత్రం మాట్లాడుకుంటూ పోతున్నారు. కానీ మీరు ఇంత గట్టిగా విమర్శిస్తున్నారు. మీకు ముందు నుంచి రేవంత్ రెడ్డిని విమర్శించారు, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు విమర్శించారు, ఇప్పుడు విమర్శిస్తారు. కానీ బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం కూడా పెద్దగా రేవంత్ను పర్సనల్గా పెద్దగా విమర్శించేందుకు వెనకాడుతుంది, కాపాడుతున్నాను అనేటువంటి వార్తలు కూడా అంటే విమర్శలు కూడా వస్తున్నాయి కదా. ఒక మాట చెప్తున్నా, నేను ఏదో చేరడం మొన్ననే అయి ఉండొచ్చు, కానీ నేను స్టడీ చేస్తున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, బీజేపీ పార్టీ నాయకులను నేను గమనిస్తే కొంత క్యారెక్టర్ అయితే బీజేపీ నాయకత్వంలో ఉంది. కాబట్టి ఎవరు ఏ మాటలు మాట్లాడితే దాన్ని మాట్లాడి మనం చులకన కావద్దు, ప్రజలను అటువైపే మళ్లించే పనిలో మనం కూరుకుపోవద్దు. డెఫినెట్గా మనకు ప్రజలు ఒక పాత్ర ఇచ్చిండ్రు, కేంద్రంలో అధికారం ఇచ్చిండ్రు, రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు, 8 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చాను. అంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాలి తప్ప ఈ అయిపోయింది, ఒడిసింది ముచ్చట. రేవంత్ రెడ్డి గారు ఏదైతే కథలు చెప్పుకుంటూ వచ్చిండ్రో ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని ఒక పద్ధతిలో నిర్మాణాత్మకంగా ప్రజలకు అవసరమైంది, రాష్ట్రం ఏం కోరుకుంటుందో ఆ విషయాలపైన, దేశం ఏం కోరుకుంటుందో దాని విషయంలో దృష్టి పెట్టి పనిచేసుకుంటూ పోతున్నారు బీజేపీ నాయకులు తప్ప ఈ పనికిరాని విషయాలపైన విమర్శలు చేయడము, అదే ఒక చర్చానీయాంశంగా పెట్టి ప్రజల దృష్టిని మరల్చడం సరైన పద్ధతి కాదు అని వారి పని వాళ్ళు చేస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డికో లేకుంటే రేవంత్ రెడ్డికి ఇంకెవరైనా బాస్ ఉంటే వాళ్ళకో భయపడే నైజం అయితే బీజేపీ సైనికులలో, బీజేపీ నాయకత్వంలో నాకైతే అది కనిపించలేదు. అయితే అచ్చంపేటకు సంబంధించి మళ్ళీ మొన్న మీరు పార్టీ రిజైన్ చేసే సందర్భంలో మీ కార్యకర్తలు కూడా అంటే మీతో ఉన్న అనుబంధమా, అది పార్టీతో ఉన్న అనుబంధమా మీరే చెప్పాలి. కానీ అంటే ఏడుస్తూ మీ కళ్ళలో కూడా నీళ్ళు వచ్చాయి వాళ్ళతో బాధపడుతుంటే. అట్లాంటి ప్లేస్లో మీతో నిన్న మొన్న కలిసి పనిచేసినటువంటి మీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అచ్చంపేటలో తిరుగుతున్నారు, వాళ్ళ కాన్సెన్సీ కాదనుకోండి కూడా వచ్చి మీ కాన్సెన్సీలో వచ్చి తిరుగుతున్నారు, మీ మీటింగ్లు పెడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని ఎట్లా చూస్తారు? వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? నేనైతే ఒక జాలితోనే వాళ్ళని చూస్తున్నా, జాలి పడతా ఉన్న వాళ్ళని చూసి. రీజన్ ఏంటంటే పార్టీ రకరకాలుగా నన్ను కూడా రెచ్చగొట్టి మాట్లాడించాను కొన్నిసార్లు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ఏం చెప్పినా నిజమే చెప్తారు, ప్రజల ప్రయోజనం కోసమే చెప్తారు, తెలంగాణ ఆలోచనతోనే చెప్తారు అనే ఉద్దేశంతోన తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సమాజాన్ని పరిరక్షించే పనిలోనే ఉంటారని వారు ఏం చెప్పినా మరో మాట ఆలోచించకుండా నేను నా బాధ్యతని నేను నిర్వర్తించడం జరిగింది. ఎందుకు ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకోవడం కోసం. కానీ నేను పార్టీ మారిన వెంటనే చాలా గౌరవప్రదంగా నేను రాజీనామా పంపించి నేను ఇంకా 2-3 రోజుల వరకు కూడా ఎక్కడ చెప్పకుండా నేను ఇంకా ప్రజలతోన ఏ పార్టీకి వెళ్ళాలి, ఏదైనా పార్టీకి వెళ్ళాలా లేకుంటే ఇంకో పంతా ఎంచుకొని పోరాటాలు. ఒక ఆడియో ఏదో వచ్చినట్టుంది కదా, అంటే మీరు బీజేపీలోకి వెళ్తున్నాను, వాళ్ళు కూడా చిందులను కలుస్తాను, ఒక ఆడియో కూడా ఏదో వచ్చినట్టుంది. అదే అంటున్నా, నేను కాంగ్రెస్ వాళ్ళ విషయంలో కూడా అదే మాట్లాడినా.
కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు, తప్పకుండా తీసేసిన పార్టీ ఏం కదా, కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతాము. వాళ్ళ విధానాలు సరిగా లేకపోవచ్చు, కానీ నేను ఆలోచిస్తున్న విషయాలను వాళ్ళతో పంచుకున్నప్పుడు నాకు ఆ స్వేచ్ఛ ఇస్తే కాంగ్రెస్లో కూడా పనిచేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఈ బీజేపీతోనూ కూడా అదే మాట మాట్లాడు. బీజేపీ విషయంలో ఏదైతే మాట్లాడిందో అది మాత్రమే బయటకు వచ్చింది. ఎందుకు నాతో మాట్లాడిన యువకుడు కావాలని సంచలనం చేయాలని అనుకున్నాడా, లేకుంటే గువ్వల బాలరాజు ఈ ప్రస్తుత పరిస్థితిలో మాట్లాడితే అది పెద్ద వార్త అవుతుంది, ఆ ద్వారా నాకు కూడా కొంచెం గుర్తింపు వస్తుంది అనుకున్నాడా, నాకైతే తెలియదు. అంతేందుకు మీరు కూడా గమనిస్తుండొచ్చు. నేను రేవంత్ రెడ్డి గారి గురించి నేను ఉన్నది ఒక విషయం మాట్లాడితే, ఈరోజు ఇంతకుముందు మనం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మీరు చెప్పడం జరిగింది, మీరు బాగా నిజంగా ఏం టచ్లో ఉన్నారా, ఎందుకు అట్లా మాట్లాడినరు అని. అంటే ఎవరితో ఒక దగ్గర ఉండి ఇంకొకరితో టచ్లో ఉండే నైజం నాది కాదు. కానీ ఆయన అనుకున్నటువంటి విధానం, వచ్చినటువంటి విధానం తప్పకుండా కొంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని చెప్పిన తప్ప, ఆయన ఇంత వచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం ఉపయోగించకుండా ఎక్కిన విమానం దిగే విమానం అన్నట్టుగా, లేకుంటే పనికి రాని మాటలు ఎట్లా మాట్లాడతారు, ఇది మీరు చేయాలి. నిజంగా మీ క్రెడిబిలిటీ కూడా ఉన్నట్టయితే మీరు మీ క్రెడిబిలిటీని కాపాడుకోవాలంటే నేను చెప్తున్నా, పనికి రాని మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా. నిన్న 5 కోట్లు అడగడానికి భయపడుతున్నారు, 100 కోట్లు అడిగితే ఇస్తాడో ఇవ్వడో అనుకుంటున్నారు. వీళ్ళ తాత జాగీరు, ఈయన తెచ్చిస్తాడు, ఈయన తెచ్చిస్తే ఇస్తాడో ఇవ్వడానికి కాదు. నువ్వు చెప్పినావు కదా, మమ్మల్ని చూడంగానే చెప్పుల దొంగల్లాగా చూస్తున్నారు, మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఏదో లంకె బొందలు ఉంటాయి అనుకున్నాము, కానీ ఇక్కడ కుండలు కొట్లాడుతున్నాయని పనికిరాని మాటలు ముఖ్యమంత్రి పదవికే కళాంకం సృష్టించే విధంగా మాట్లాడిండు. అటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళ విషయంలో మీరు నిన్న సంఘటన కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే వాళ్ళ విషయాలు చాలా చర్చించాల్సినటువంటి సందర్భంలో ఆ చర్చకు పెడతలేరు. ఇది కూడా పెట్టండి. నేను ఇంకొక మాట అంటే మళ్ళీ నేను ఎటు తిరిగి మీ పార్టీ మార్పే విషయాన్ని నేను మా వాళ్ళను కొంత అనే ఇంట్రెస్ట్ లేక నేను కొంచెం అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. మీరు నిజంగా అంటున్నారు కాబట్టి చెప్తున్నా. నేను ఎంపీగా నిలబడ్డప్పుడు లేని సోయి, మా కేసీఆర్ గారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి పోటీ చేసిండు ఉమ్మడి అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి 2009లో. 2 స్థానాలు మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్కు నేను పోటీ చేయడం జరిగింది. నన్ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ముందు ప్రకటించి నేను పని చేసుకుంటూ పోతున్నా. 2-3 రోజులలోనే నన్ను అడగకుండానే, నాతో మాట్లాడకుండానే మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా నేను ప్రకటిస్తున్నాం, వచ్చి మాట్లాడు అన్నారు. ఎస్, నో ప్రాబ్లం. నేను వచ్చింది ముఖ్యంగా నాకు ముందు నేను ఎమ్మెల్యే కావాలని కోరిక ఉన్నా, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీని వదిలేసి టీఆర్ఎస్లో చేరడానికి కారణం ప్రజలు నమ్ముతున్నారు, తెలంగాణ వాదం గొప్పది, తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చే దాంట్లో నా పాత్ర పోషించాలని టీఆర్ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేస్తే ఏ ఒక్కరంటే ఒక్కరు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీకి, ఒక్కరైనా ఇన్ఛార్జిగా పనిచేసిండ్రా, నన్ను గెలిపించడానికి పనిచేసిండ్రా అడగండి, మీరే కనుక్కోండి. ఒక్కరు కూడా చేయలే. పైపెచ్చు దగ్గరుండి మోసం చేసేటువంటి కుట్రలు కొంతమంది చేస్తుండ్రు ఈరోజు, చేసిండ్రు ఆ రోజు. ఇప్పుడేమో నేను పార్టీ వదులుతున్న అనగానే మేము ఏదో ప్రపంచం సృష్టిస్తాము, ఇక గువ్వల బాలరాజు ఎంబడి ఎవరిని పోకుండా మేము కట్టడి చేస్తాము అనే విధంగా ఒక పెద్ద మీటింగ్ పెట్టిండ్రు. ఫంక్షన్లో 2000 మంది 1500 మంది మీటింగ్. అది దానిలో మీటింగ్ పెట్టి కాడర్ కాదు, బ్రోకర్లు రాలేదు నా ఎంబడి. ఎవరైతే ఎన్నికల సందర్భంలో ఒక ఆయన కమ్ముడు పోయినరో, ఇక పేరు సందర్భం వచ్చినప్పుడు చెప్తావా, తగ్గకుంటే అన్ని విషయాలు చెప్తా, తగ్గితేనేమో వదిలేస్తా. ఒకరేమో స్వార్థం కోసం మా వాళ్ళను కంట్రోల్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారేమో ఈసారి గువ్వల బాలరాజు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవాలి, గువ్వల బాలరాజు నా సొంత గ్రామంలోనే ఒక బీసీని ఎంపీపీ చేసిండు, బీసీ మహిళను. అదేవిధంగా మా నా సొంత గ్రామం నుంచే పార్టీ ప్రెసిడెంట్ చేసిండు. సర్పంచ్ వారే గెలుస్తున్నారు, ఎంపీటీసీ వారే గెలుస్తున్నారు. తనకు కూడా 3 సార్లు అక్కడ మెజారిటీ వచ్చింది, ఒకసారి ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా. ఈసారి ఎట్లయినా సరే ఈయన పైన ఏదో ఒక ముద్ర వేసైనా సరే నిలువరించాలని కోరుకున్నారు. కాబట్టి ఆయన ఎంచుకున్న పంతా ఏంది అని అంటే, గువ్వల బాలరాజు అందరి వాడు కాదు, అగ్రవర్ణాల వ్యతిరేక అనే ముద్ర వేసిండ్రు. 100%. 3 సార్లు నేను ఒకసారి ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు లేని విమర్శ, అగ్రవర్ణాల వ్యతిరేక అనే విమర్శ రేవంత్ రెడ్డి గారు, సునీల్ కనుగోలు గారు స్ట్రాటజీ చేసి నన్ను ఓడించవచ్చు. కానీ ఈ ఓటమి ఈ ఒక్కసారికి మాత్రమే ఉంటుంది. కానీ భవిష్యత్తులో నిజంగా ఏదైనా అనుభవంలోకి అన్నీ వచ్చినప్పుడే ఇంకా మనం స్ట్రాటజీతో ముందుకు పోతాం. ఈ రోజు వరకు నేను ఏ స్ట్రాటజీ లేకుండా బోలాబాలా అంటాం కదా మనం, చాలా బోల్డ్గా నేను ప్రజల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా.
రాజకీయ నాయకుడిగా కాకుండా లీడర్గా మాత్రమే, కార్యకర్తగా మాత్రమే ప్రజలకు పరిచయం. కానీ అంటే మిమ్మల్ని మీరు కేసీఆర్ గారిని నమ్మిరు, కేసీఆర్ ఒక మాట నన్ను పూర్తి చేయనండి కరుణాకర్ గారు. ఇప్పుడు ఇది చూడొచ్చు అంటే రేవంత్ రెడ్డి గారేమో ఒక స్ట్రాటజీ ఎంచుకొని అగ్రవర్ణాలకు వ్యతిరేకని ముద్ర వేసిండ్రు ఎన్నికల్లో. మా పార్టీలో ఉన్నోళ్ళేమో ఏమనుకున్నారో, ఎవరికేం అవకాశాలు వస్తాయి అనుకున్నారో, నా దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళను లోబర్చుకున్నారు కొంతమందిని. వాళ్ళు నాయబడింది కార్స్గా ముందు నుంచి వచ్చిన వాళ్ళు ఏం కారు. నేను మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత అందరి దర్వాజలు మూతపడ్డాయి. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అయిపోయింది, కనుమరుగైపోయినారు. కానీ నేను మళ్ళీ ఇంతకుముందు ఒక పదం వాడినా రేవంత్ రెడ్డి గారి విషయంలో, నేను నాది మాట్లాడుకుంటూ పోతున్నాడు, మా ప్రజలను, మా ప్రొఫెసర్స్ ఉన్నారు, మా వైస్ ఛాన్సలర్ ఉన్నారు, మా అని ఎందుకు అంటారు అంటే పేద వర్గాల నుంచి వచ్చిండ్రు కాబట్టి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని లెక్క చేయకుండా మీరు అడగనికనే భయపడుతున్నారు. 5 కోట్లు అడుగుతారు, 100 కోట్లు అడిగితే ఇస్తాడో ఇయ్యడో కాదు, నేను నైజం తెలుసు, మీకు ఆ ప్రణాళికనే లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుకుంటూ పోతున్నారు. రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడున్నటువంటి పరిస్థితుల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కులాలతోన మతాలతోన నన్ను దూరం చేసేటువంటి ప్రయత్నం చేసి ఒకసారి ఓడించడానికి వాళ్ళు ప్రణాళిక రచించారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు అవకాశం వచ్చింది, ఎవరేంది నేర్చుకునే అవకాశం వచ్చింది. నేను మొన్న ఎన్నికల కంటే ముందు కూడా, ఈరోజు నేను సీక్రెట్ బయట పెడుతున్నా, మొన్న నేను పోటీ చేసిన సందర్భంలో కారణాలు ఏవైనా ఉండొచ్చు, అన్ని కారణాలు ఇంకోసారి మాట్లాడదాం, కానీ 2 నెలల ముందే నేను ఓడిపోతానే విషయం నాకు తెలుసు. కావాలంటే ఇప్పటికి కూడా నా దగ్గర సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి, చూపించగలుగుతా. కానీ ఓడిపోతున్నాము అని చెప్పేసి మనము ఆయుధాలు కిందేసి పారిపోయే నైజం నాది కాదు. కాబట్టి చివరి వరకు ప్రయత్నం చేసి పోరాటం చేస్తుంటే నా పైన దాడులు చేసినా పార్టీ పట్టించుకోలేదు. హాస్పిటల్కి వచ్చిన పరామర్శించడానికి. నేను ఓడిపోయిన తర్వాత కాన్స్టిట్యున్సీలో కార్యక్రమాలకు వెళ్తుంటే ఏ రోజు పార్టీ రాలేదు. తర్వాత ఏదైనా పోరాటం చేద్దాం, అక్రమంగా ముఖ్యమంత్రి గారి అనుంగు శిష్యులు లేకుంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళే దుందుబి వాగును ఖాళీ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మనం వచ్చి ఒక కార్యక్రమం తీసుకుందామంటే పోనీలేండి ఇప్పుడు ఎందుకు అన్నారు. సాయిరెడ్డి అని ఒక పెద్ద మనిషి వాళ్ళ గ్రామంలో ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల పేర్లు రాసి దాని గురించి పట్టించుకోలేరు. నేను అర్ధరాత్రి చనిపోయిందని తెలిస్తే వారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. మార్చురీ దగ్గర డెడ్ బాడీ ఉంటే సాయిరెడ్డి గారిది, అక్కడ వారికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి నెక్స్ట్ డే గ్రామానికి వెళ్ళాలి అని అనుకున్నాం. వెళ్దామంటే పార్టీ ముఖ్యమంత్రి ఊరు ఎందుకు అనవసరంగా అని మాట్లాడి, అంటే ఎక్కడ పోయింది ఇలా పోరాట పటిమ? ఇటువంటి వాళ్ళ వల్ల మనకు నష్టం జరుగుతుందని నా వంతుగా నేను అప్పటికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను భ్రమరాంబ అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో టౌన్లో భ్రమరాంబ దేవాలయం ఉంది. అక్కడ ఆనవాయితీ ఏంది అని అంటే ఉత్సవ విగ్రహాలను తీసుకొని ఊరేగుతాం అందరం కూడా పట్టుకొని, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు ఎవరున్నా సరే అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ ఆ రకమైన అవకాశం ఇస్తుంది. ఈసారి నేను కూడా మాజీ శాసనసభ్యుడిగా అక్కడికి నా సతీమణి నేను వెళ్తే మమ్మల్ని దేవాలయంలోకి కూడా అంటారు కానీ అన్నప్పుడు అక్కడ నాకు మోసం చేసినటువంటి స్థానికంగా వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి వాళ్ళది కానీ స్థానికంగా కొంతమంది ఇప్పుడు నా ఎంబడి రాకుండా ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ ఉండి కూడా ఎంబడి రాలేరు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి భయపడ్డారు, రేవంత్ రెడ్డి గారికి అమ్ముడు పోయారు. పక్క నియోజకవర్గ ప్రజలకు ఆ పక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ అవకాశాల కోసమా ఆదేశాల మేరక పార్టీ అట్లా చేసింది అనేది అనుకుంటే బయట ఒక ప్రచారం ఏముంది అంటే మీరు గతంలో నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసిరు, అచ్చంపేటలో మొన్న ఓడిపోయాక మళ్ళీ నాగర్ కర్నూలు పోటీ చేయాలి అని అనుకున్నప్పుడు పార్టీ మీకు కాకుండా ఆర్ఎస్ ప్రవీణ్కి అవకాశం ఇచ్చింది. భవిష్యత్తులో అచ్చంపేటలో కూడా ఆయన వస్తారేమో అన్న కొంత ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో ముందే కార్డు వదిలేసి గోపాల్ బాలరాజు పారిపోయిండు అనే విమర్శ కూడా మీ మీద ఉంది బీఆర్ఎస్ పార్టీ. అందుకే మీరు అనవసరంగా పాపం ప్రవీణ్ గారిని తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు ప్రతిసారి. తిట్టడం అంటే నేను తిట్టడం లేదు కానీ ఒక మాట అంటుంటే హర్ట్ అవుతున్నాడు ఆయన అక్కడక్కడ మాట్లాడుతున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈజ్ జస్ట్ నథింగ్ ఫర్ మై పొలిటికల్ కెరియర్. నా పొలిటికల్ కెరియర్కి ఆయన ఆటంకం కాదు కదా. ఏ కోశాన కూడా ఆయన పేరు ఆలోచించాను. నేను ఆ రోజు ఎంపీగా ఆయనకు అవకాశం ఇస్తే నికార్సైనటువంటి కార్యకర్తగా ఆయన గెలుపు కోసం నేను పనిచేయడం జరిగింది. ఓటమి పాలైన ఆ రోజు మీరు పార్టీ టికెట్ ఆశించలేదు ఎంపీగా? ఆశించినా అడిగినా నేను, కానీ పార్టీ ఇవ్వలేదు. ఇవ్వకపోయినంత మాత్రాన నాకు ఇవ్వలేదని అడిగి వెళ్తే పార్టీ అందరికి ఇవ్వలేదు. పార్టీ లైన్ వేరే ఉండొచ్చు కానీ ఆ లైన్ అయితే డెఫినెట్గా తప్పే. ఎవరు వస్తే వాళ్ళను అందలం ఎక్కిస్తాము, ఎవరు వస్తే వాళ్ళు రెడీమేడ్ నాయకులుగా కనిపించడము, ఇక తెల్లగా పుల్లగా లేకుంటే పెద్ద స్టేచర్ కనిపించినట్టుగా లేకుంటే ఏదో మీడియాలో అరుస్తుంటారు పనికి వస్తారు అనుకొని తీస్తే
పునాదులు కదిలిపోతాయన్న సంగతిని మర్చిపోయారు. ఇప్పుడు నేను కదిలిస్తున్నది పునాదులను. ఇంకా భవిష్యత్తులో నేను కొత్తగా పార్టీలో చేరిన మా పార్టీ విధానాన్ని అర్థం చేసుకున్న తర్వాత వారిచ్చే సలహాలు సూచనలతో పాటు నా అనుభవాన్ని జోడిస్తా. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే భూస్థాపితం అయిపోయింది, వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలే, వాళ్ళతో అయ్యే పని కాదు. బీఆర్ఎస్ పార్టీ పైన ఏవైతే విమర్శలు వస్తున్నాయో, విమర్శలే కాకుండా బీఆర్ఎస్ పార్టీ విధానాలను ఎండగడతా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరితో పొత్తు లేకుండా, ఎవరు మా పార్టీలో కలవకుండానే మా నాయకత్వం, మా రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం నరేంద్ర మోడీ గారి పేరుతోన పూర్తి స్థాయిలో ఒక సైనికుడిలాగా పనిచేసి దేశ రక్షణ, అదేవిధంగా సిద్ధాంతాలకు లోబడి ఖచ్చితంగా ఈ కాషాయ జెండాను, బీజేపీ జెండాను ఈ గడ్డపైన ఎగిరేసే విధంగా, తెలంగాణలో రెపరెపలాడించే విధంగా పనిచేసుకుంటూ పోతే దీంట్లో అనుమానం అవసరం లేదు. నా అటువంటి వాళ్ళను వదులుకోవడము, తక్కువ అంచనా వేయడము, వ్యక్తిగతంగా మాట్లాడడము ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఈరోజు ఒక ఆయన పని చేస్తున్నాడు మా నియోజకవర్గంలో వచ్చి, ఆలోచన ఏంటంటే జనరల్ అవుతుందని అనుకుంటున్నాడంట. ఇప్పుడు గువ్వల బాలరాజ్ హైదరాబాద్లో పోటీ చేస్తాడంట. నన్ను నా వైపు ఉన్న వాళ్ళని మలుపుకోనికి సాధ్యం కాక ఆయనకి రానే రాడు, ఆయన వస్తే అది వేరు మాట, కానీ హైదరాబాద్లో పోటీ చేస్తారంట అని ఇంకో విషయానికి తెరలేపినారు, చర్చ పెట్టినరు. నేను ఎక్కడ పోను, అచ్చంపేట నా తల్లిదండ్రులు నాకు ఎంత ముఖ్యమో, నాకు రాజకీయంగా జన్మనిచ్చినటువంటి నా అచ్చంపేట గడ్డ, నా నల్లమల్ల నాకంత ఆరాధ్య దైవంగా గడ్డను నా ప్రజలను భావిస్తా. కాబట్టి అక్కడే ఉంటా. నా రాజకీయ ప్రస్థానం అక్కడే కొనసాగుతుంది తప్ప ఏదో తాత్కాలిక ఉపశమనం కోసమో, లేకుంటే ఎక్కడ పచ్చగున్న దగ్గర తిని వెచ్చగున్న దగ్గర పడుకోవడం నా నైజం కాదు. ఆ ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి కానీ రోజు అక్కడే పనిచేస్తా. రోజు మీడియాలో కేటీఆర్ కావచ్చు, మీ నాగర్ కర్నూలు జిల్లా వాళ్ళు కావచ్చు, ఉమ్మడి పాలమూరు జిల్లా వాళ్ళు కావచ్చు, నేతలందరూ కూడా బాలరాజుని పదే పదే తిడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే మొన్నటి వరకు కలిసి పనిచేసిన వాళ్ళు, కలిసి ఉన్నోళ్ళు ఇప్పుడు తిడుతూ ఉంటే ఎందుకు తిడుతూ ఉన్నారు? ఎందుకు పార్టీ తిట్టిస్తుంది అనుకుంటున్నారా? ఎందుకు అసలు ఏం ఆశించి చేస్తున్నారని అనుకోవచ్చు? మీకు కూడా అనిపిస్తున్నట్టు అనిపించింది నాకైతే. మీరు కూడా కొంత, ఎందుకంటే నన్ను అసెంబ్లీలో మనం కలిసినప్పుడు కానీ, వివిధ సందర్భాల్లో తారసపడ్డప్పుడు కానీ నా పోరాట పటిమ ఏ రకంగా ఉండేది, నేను ఎంత నిబద్ధతతో పార్టీ కోసం పనిచేసేది, ఈ తీయడం వెనక ఎవరి అస్త్రం ఉంది, లేకుంటే ఎవరు ఏం అవివేకంతో వీళ్ళు పనిచేస్తున్నారు అనేది మీకు కూడా అనిపిస్తుండొచ్చు. నేను వాళ్ళ అవివేకానికే వదిలేస్తున్నా తప్ప, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా తప్ప, నిజంగా కూడా ఇదే దాడిని ఆపకుండా ఇష్టారీతిలో వ్యవహరించినట్టయితే నేను పార్టీలో ఇంకా చర్చించలేదు. పార్టీ ఏ బాధ్యత ఇస్తే అచ్చంపేటలో పోయి పని చేయమంటే అచ్చంపేటలో పనిచేస్తా, లేకుంటే ఇక్కడే ఉండి పార్టీ ఆఫీస్లో ఉండి ఆఫీస్ ఆదేశాలను అనుసరిస్తూ పార్టీ క్యాడర్ను బాగా ఉత్సాహపరిచే విధంగా పనిచేయమంటే చేస్తా, లేకుంటే పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా చేస్తా. కానీ వేరే వాళ్ళు ఎవరైతే అక్కడికి వచ్చి పనిచేస్తున్నారో అక్కడ జనరల్ అవుతుందని, లేకుంటే జనరల్ కాకున్నా నేను ఇక్కడ వచ్చి ఇంకెవరినైనా గెలిపిస్తే నాకు అవకాశాలు వస్తాయని భ్రమలో బతుకుతున్నారో అటువంటి వాళ్లకు కళ్ళు తెరుచుకునే విధంగా మాత్రం ఖచ్చితంగా నా ప్రణాళికను బయట పెడతా. ఏ రకంగా అచ్చంపేట గడ్డ పైన ఒక్కడిగానే ఆ రోజు గులాబీ జెండాను తీసుకొని బయలుదేరి ప్రతి గడపకు పరిచయం చేసిన, 2 సార్లు విజయాన్ని, ఒకసారి ఎంపీగా కూడా గెలిపించినాం. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా 27 సంవత్సరాలు 29 సంవత్సరాల వయసులో నేను అక్కడ అడుగుపెట్టిన. అక్కడ ఎమ్మెల్యే కాకముందే 40-45% స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలిచి ఆ గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల సన్మాన సభకు కార్యక్రమానికి హరీష్ రావు గారిని తీసుకెళ్లి సన్మానాలు ఛాలెంజ్ చేస్తారా? ఈసారి మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా. ఇది రోజు నిజంగా మా అచ్చంపేట రాజకీయాల్లో నిలదొక్కోవాలనేటువంటి యువత కానీ, నాయకులు కానీ, మీకేమైనా రాజకీయాల పైన అవగాహన ఉంటే, మీ రాజకీయ భవిష్యత్తు బాగా ఉండాలంటే గువ్వల బాలరాజును నమ్ముకోండి. ఈరోజు దేశాన్ని రక్షిస్తున్నటువంటి పార్టీని నమ్ముకోండి, సిద్ధాంతాలను నమ్ముకోండి. స్థానిక సంస్థల్లో గెలుపొందుతాం. ఈరోజు మీకు చెప్తున్న ఒకటి, ఈరోజు ఇప్పటివరకు మాట్లాడలేదు నేను. మా పార్టీ స్లోగన్ డబుల్ ఇంజన్ సర్కార్, త్రిబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. స్థానిక సంస్థల్లో కూడా కాషాయం జెండా ఎగరబోతా ఉంది అనేది మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అర్థం చేసుకొని నడిస్తేనేమో తప్పకుండా నా గురించి తెలిసిన వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. నా గురించి అన్నీ తెలిసి కూడా భ్రమలో ఎవరి మాటలకో, ఎవరి డబ్బులకో ఆశతో నుండి, లేకుంటే వాళ్ళు పెట్టేటువంటి ప్రలోభాలకు లొంగితే మాత్రం మీ రాజకీయ జీవితం అంధాకారం అవుతుంది, శూన్యం అవుతుంది. కాబట్టి నన్ను నమ్ముకోండి. నా గెలుపు కోసం మీరు ఎట్లయితే పనిచేసినారో, నేను నాయకుడిగా నిలబెట్టడం కోసం మీరు ఎంతైతే చేయూతనిచ్చిండ్రో, నా ప్రాణం పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించడం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తా. అహర్నిశలు అక్కడే ఉంటా. మీ గెలుపు కోసం నా వంతు పాత్ర పోషించి గడపకు ఈ నినాదాన్ని, త్రిబుల్ ఇంజన్ సర్కార్ నినాదాన్ని తీసుకొని పోదాం.
డంకా బజాయించి గెలుపుతో మనము కాలర్ ఎగరేసుకొని తిరుగుదాం. సో ఫైనల్గా ఒక మాట చెప్పండి, మీతో పాటు మరో 3-4 ఎక్స్ఎమ్మెల్యేలు వస్తురు, ఇంకా ఎవరెవరో వస్తురు అనేది చర్చ సాగింది. ఆగిపోయిందా ఆ చేరికలు? కన్ఫామ్గా చేరబోతున్నారా? ఏం చెప్తారు? నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది, మా పార్టీ ఆదేశాలు నాకు రాకముందు నేను ఒక్క అడుగు కూడా ముందుకేయను. నేను పార్టీలో కొత్త న్యూ బార్న్ బేబీ లాగా నేను ఇక్కడ వచ్చి నేను వాళ్ళు వస్తారు నా ఎంబడి నా బలగము లేకుంటే నేను నాతో పాటు వచ్చేంత పెద్ద నాయకుడిని అయితే కాను. నేను నిజంగా నా గతంలో influence మీకు తో కాదు. సహచరుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, అందరం. మాజీలుగా ఉన్నోళ్ళు, అటువంటి వాళ్ళు నాలాగా ఆలోచిస్తున్నమాట వాస్తవం. మాజీలోనే కాదు, సిట్టింగ్లలో కూడా ఉన్నారు. ఉమ్, మన ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన ఏ చేస్తున్నారు. పార్టీ వాళ్ళు? బీఆర్ఎస్ వాళ్ళ, అన్ని పార్టీలు, కాంగ్రెస్ ఆ వాళ్ళ? పార్టీ ఈ పార్టీ కాదు, అన్ని పార్టీలలో కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు కనిపిస్తున్నటువంటి ఏకైక పార్టీ బీజేపీ పార్టీ, మోడీ గారి నాయకత్వం. కాబట్టి మోడీ గారి నాయకత్వంలోనే ఈ త్రిబుల్ ఇంజన్ సర్కార్లోనే మనము గ్రామాలు బాగుపడతాయి. ఈరోజు కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులను రేషన్ షాపులలో తీసుకోండి, ప్రజల డబ్బుతోన ఈ కేంద్రం నుంచి వస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ను ఎక్కడ ప్రొజెక్ట్ చేయకుండా చూయించకుండా వాళ్ళ ఫోటోలు వేసుకొని రేషన్ షాపులలో బియ్యం పంచుతున్నారు. దాంట్లో కేంద్రం వాటా ఎంతనో అక్కడి నుంచే రేషన్ షాపుల నుంచే మొదలు పెడతాం, సివిల్ సప్లైస్ సెంటర్ల నుంచే మేము మొదలు పెడతాం. ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో డంకా బజాయించి ఈ కాషాయ జెండా ఎగరడం కోసం ఖచ్చితంగా అహర్నిశలు పనిచేస్తాం. రైట్. ఇది మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్తా ఉంది. తను ఎప్పుడైతే గతంలో గులాబీ జెండా పట్టుకొని ఇంటింటికి జెండాను పరిచయం చేసి స్థానిక సంస్థల నుంచి తన జైత్రయాత్రను కొనసాగించారో, ఇప్పుడు బీజేపీ జెండాతో ముందుకు వెళ్తాను, పార్టీని పరిచయం చేస్తాను, గెలిచి చూపిస్తాము, మా కార్యకర్తలకు పట్టం కడతానని చెప్తా ఉన్నారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.